చంద్రబాబు యూరప్ టూర్ స్కెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. ఈ నెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా యూరప్ కు వెళ్లనున్న సీఎం 6 రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, కుటుంబ సమేతంగా యూరప్ పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు. సో ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షీలా, ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం 6 రోజుల పాటు యూరప్లో గడపనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎక్కడా కూడా యూరప్ పర్యటనలో రాజకీయాలకు సంబంధించిన షెడ్యూల్స్ ఎక్కడా కూడా లేకుండా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో గడపడానికి మాత్రమే ఈ యూరప్ పర్యటన 6 రోజుల పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే ప్రతి 6 రోజుల పర్యటనలో ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఈ యూరప్ పర్యటనకు ముఖ్యమైన కారణం, ఈ నెల 20వ తారీఖున 75 సంవత్సరం పుట్టినరోజు అడుగు పెడుతున్న సందర్భంగా, 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలను యూరప్లో చేసుకోవాలనేసి తన మనవడు కోరిక మేరకు యూరప్ పర్యటన చేసుకున్నారనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే యూరప్ పర్యటనలకు సంబంధించి ఎక్కడా కూడా ముందుగా రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయాలు ఎక్కడా ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతోనే గడిపేందుకు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ 6 రోజులు ఉండేందుకు, మనవడితో దగ్గరగా ఉండేందుకు ముందుగానే మనవడు కూడా ఖచ్చితంగా తాతను కోరారంట. ఆ మేరకు ఈ పర్యటనలో ఎక్కడా కూడా రాజకీయాలకు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి సంబంధించి కావచ్చు, ఇతర యూరప్ పర్యటనలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎక్కడ ఎటువంటి రాజకీయ సంబంధించిన షెడ్యూల్ లేకుండా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ యూరప్ పర్యటన ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు బయటికి ఇతర దేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు కూడా ఆ సందర్భంలో ఖచ్చితంగా 2-3 షెడ్యూల్స్ రాజకీయ పరంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కొన్ని ప్రణాళికలతో ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఈ దఫా వెళ్ళే పర్యటనలో ఎక్కడా కూడా ఇతరితర కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రత్యేకంగా 6 రోజుల పాటు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయన సమయాన్ని కేటాయించారు. శిల, ఓన్లీ ఇది కుటుంబ పర్యటన అని అనుకోవచ్చా? దీనికి రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదా? స్పష్టంగా 75వ జన్మదిన వేడుకలను యూరోప్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలనేసి తన మనవడు కోరిన కోరిక మేరకే ఈ పర్యటన యూరోప్లో జన్మదిన వేడుకలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో పుట్టినరోజు వేడుకలన్నీ కూడా పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సమయాన్ని ఇచ్చి అందరితో కేక్ కటింగ్ కార్యక్రమాలను ఘనంగా జరుపుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దఫా మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఎక్కడా కూడా యూరప్ పర్యటన 6 రోజుల పర్యటనలో కూడా ఎక్కడా కూడా ఇతరితర షెడ్యూల్స్ పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో కుటుంబానికి మాత్రమే సమయాన్ని కేటాయించినట్టు ఇప్పటివరకు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు అనే షెడ్యూల్ మాత్రం సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో ఎక్కడా కూడా సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులు వెల్లడించలేదు. స్పష్టంగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ 6 రోజుల పర్యటనలో సమయం ఉంటుంది. వేరే ఇతర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇతర ఎన్ఆర్ఐలతో సమీక్షలు కావచ్చు, ఎటువంటి లేవనైతే అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.